మున్సిపల్ ఆస్తుల ప్రైవేటీకరణ జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్న మంత్రి నారాయణ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ద్వారా రాష్ట్రంలో భారీ స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని వెల్లడి. తల్లి చెల్లికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి మహిళల గౌరవం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. టీడీపీ రాజ్యసభ అభ్యర్థి సానా సతీష్ ధ్వజం. ఆ నైతిక హక్కు లేదని స్పష్టీకరణ. రొయ్యల రైతులు ఫీడ్ తయారీ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన మంత్రి అచ్చెన్నాయుడు. జూన్ 1 నుంచి అదనంగా 12,000 ఆక్వా విద్యుత్ కనెక్షన్లకు రాయితీ ఇస్తున్నట్లు ప్రకటన. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ కేంద్రంపై నిప్పులు చెరిగిన వామపక్షాలు. జాతీయ రహదారిపై రాస్తారోకో కూటమి ప్రభుత్వం మౌనం వహించడాన్ని తప్పుపట్టిన పార్టీ నేతలు.